ఇలా మీరు ఫలితాలు అనుభవిస్తున్నారు కదా, వాళ్ళని మర్చిపోతే ఎట్లా? ఖబర్దార్. నేను అందుకే ఆలోచిస్తున్నా. నేను ఒకటి ఎలక్షన్ కమిషన్, ప్రధానమంత్రిని, పొలిటికల్ పార్టీస్ నేను ఒకటి అడుగుతా ఉన్నా. ఇలా సామాన్యుడికి ఎవరికైనా టికెట్ ను ఆశించే స్థితిలో కూడా లేరు. ఇది సిర్రో సర్రో ఒకటి పెట్టింది కదా ఇప్పుడు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇక్కడ ఉండే వ్యవస్థలు కొన్ని ఉన్నాయి కదా, వాళ్ళ డబ్బులతో రాజకీయాలు నడుస్తున్నాయి. టాప్ టు బాటం. ఇవాళ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, వ్యవస్థనే, ఎలక్షన్ వ్యవస్థనే మారిపోయింది. అప్పుడు లేకుండా కదా సార్ ఆ సంస్కృతి 83 ఆ టైంలో? అసలు కాదు, లేనే లేదండి. డబ్బులు ఇవ్వడం ఓటుకి లేదు. ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? ముఖ్యంగా ఇది ఎక్కువ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఈ తెలంగాణ వచ్చినాకనే. తెలంగాణ ఎన్టీ రామారావు ఎన్నడూ ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా పరిపాలన చేశారు. 14 ఏళ్ళు ప్రజలకు సేవ చేసి ఒక పేదల డాక్టర్ అనిపించుకొని ఒక్కనాడు నేను చేయి దాపి ఇంత డబ్బు ఇవ్వమని ఏ కేసుకు నేను అడగలేదు. కోట్ల రూపాయలు ఏంటి కోసం పెడుతున్నాడు? కోట్లు, 100 కోట్లు ఏంటికి? అరే సర్పంచ్కి అయిందా? ఇప్పుడు వార్డు మెంబర్కు ఖర్చు చూడండి, భయం అవుతుంది. పాపం నాకైతే బాధేసింది ఆ రోజు ఆయన చనిపోయినాడు. సార్ చాలా మంది ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ గారికి సపోర్ట్ విరమించుకున్న ఇన్సిడెంట్ లో అసలు ఏం జరిగింది సార్? ముందు నేను నా మీద ఉన్న కేసులు తెలుగుదేశంలో ఇంతవరకు ఎవరి మీద లేవు. రైతులు చాలా బీభత్సంగా వాళ్ళ జీవితాలు ఉంటుండే. నాకు ఒకటే సంకల్పం ఉంటుండే, ఏంటంటే 29 ఉద్యమం మహా ఉద్యమం. అప్పుడేమో పోలింగ్ ఫైరింగ్ లెక్క అయింది, ఇప్పుడేమో ఆత్మ బలిదానాలు. 100, 500, 1200 పైన ఆత్మ బలిదానాలు చేసుకోవడం అంటే. కాంగ్రెస్ ఇవ్వకపోతే బీజేపీ ఇస్తుండేనా సార్ తెలంగాణ? ఒక్క మాట మాట్లాడిండు, నా భవిష్యత్తు కథమైపోయింది. ఒక దిక్కేమో దోచుకుంటున్నాడు. ఆ దోపిడీ ఆపండి. దోపిడీ ఆపిన మీద నేను చెప్తాను, క్రిమినల్ కేసులు నేను మీరు పెడతారా, నన్ను పెట్టమంటారా అని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తాను. దేవేందర్ గౌడ్ పార్టీ నుంచి బయటకు పోయినప్పుడు చంద్రబాబు గారికి మీకు జరిగిన కన్వర్జేషన్ ఏంటి సార్? ఏం మాట్లాడినారు? ఇలా ఆయన మర్చిపోతున్నారు దేవేందర్ గౌడ్ని. అవును కదా, ఇప్పుడు ఎవరు ఆయన పేరు ఎవరు తీస్తుండ్రా? నేనేం టికెట్ ఇవ్వనందుకు బాధలేదు, ఏ కారణంతో ఇవ్వలేదు అది ఒక మాట చెప్పండి. నేను అంటే నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అంటే ఒక చంద్రబాబు నాయుడు, దేవేందర్ గౌడ్, నాగం జనార్దన్ రెడ్డి, ఆ తర్వాత ఎర్రబల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి నరసింహులు, తెలంగాణలో చూసుకుంటే కడియం శ్రీహరి, వీళ్ళు కనబడుతుండే. నాగం జనార్దన్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఒక ఊపిన నాయకుడు. ఆయన అన్నగారి పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా 2 దఫాలు మంత్రిగా చేసిన నాగం జనార్దన్ రెడ్డి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. ఎట్లున్నారు సార్? బాగున్నారా? బాగానే ఉన్నాను, ఆరోగ్యం పర్మిట్ చేస్తుంది. రైట్. సో మాకు హిట్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చినారు సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ మీ. రైట్ సార్, నాగం జనార్దన్ రెడ్డి అంటే ఒక రికార్డ్ సార్. ఇప్పుడు తలలు పడిన రాజకీయ నాయకులు అందరు కూడా ప్రతిరోజు చూసే నాయకుడు, ప్రతిరోజు ఏదో ఒక అంశం మీద మాట్లాడి అప్పుడు టీవీలో మీరు కనబడడం, మీ హెడ్లైన్స్ ఏవో కూడా కనబడుతుంది మేము చూసినప్పటికి కూడా. అంతకంటే ముందు కూడా మీరు మంత్రిగా చేసినారు. ఫస్ట్ నుంచి మీరు రాజకీయాల్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చినారు? ఒక నేపథ్యం చూసుకుంటే మేము మా బంధువుల దాంట్లో కానీ సమితి ప్రెసిడెంట్లు, మా మామగారు, అది ఇది కొద్దిగా రాజకీయంగా కొద్దిగా వాసన ఉన్నది ఫ్యామిలీలో. అటువంటిది ఎన్టీ రామారావు గారు పార్టీ 29th మార్చ్ పార్టీ పెట్టినాడు, పత్రికల్లో వచ్చింది. 28th మార్చికి వస్తే ఇట్లా 29th మార్చికి
ఎన్టీ రామారావు పార్టీ పెడుతున్నారంటే ఆ సమావేశానికి వచ్చినాం ఇక్కడ. ఓకే, పేపర్లో చూసి వచ్చినారు. పేపర్లో చూసి వచ్చినాం. ఓకే. వచ్చి దాంట్లో జాయిన్ అయినాం. అప్పుడే పేరు పెట్టిండ్రు. నిజాం కాలేజ్ గ్రౌండ్లో ఓ పెద్ద సభ పెట్టిండ్రు. ఆ సభకు లారీలతోటి జనం వచ్చిండ్రు ఆ రోజు. పార్టీ పెట్టిన రోజే సభనా సార్? అప్పుడేనా? థర్డ్ డే. ఓకే. లాంచింగ్ అంతా ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అయింది పార్టీ లాంచ్. ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆ ల్యాండ్ లోనే అయింది. ఓకే, లాంచ్ ఫస్ట్. ఓకే. 29th. ఎప్పుడుండే సార్ పరిస్థితి? అప్పుడు ఎట్లుండే పరిస్థితి? March 29th. ఎన్టీ రామారావు వచ్చిందంటే నేను నాగరికంలో మీటింగ్ పెట్టినాను. పుట్టిగా మీటింగ్, ఎన్టీ రామారావు గారి మీటింగ్. మాకు ఏడ డయాసిస్ కూడా లేకపోతే ఓ సావుకారుల ఇల్లు, మార్కెట్లో ఓ సావుకారుల ఇల్లు, స్కూల్ గ్రౌండ్ ఇట్లుంటే ఇల్లు ఇట్లుంటాయి కదా వాళ్ళవి. అవును సార్. ఇల్లు కొద్దిగా ప్రశాంతంగా అంటే మంచిగా విశాలంగా ఉండి మంచిగా ఉంటే అక్కడనే పెట్టా. ఓకే. అక్కడ గ్రౌండ్లో జనం. ఓకే. పండుగ, దీపావళి పండుగ. ఎన్టీఆర్ వస్తే ఆయన వచ్చినాడు దీపావళి పండుగ. ఎన్టీఆర్ గారు వచ్చిన రోజు దీపావళి పండుగ. అసలు అంటే 10,000 ఏమన్నా వస్తారా రారా అనుకుంటే ఓకే, మొత్తం గ్రౌండ్ నిండిపోయింది. 60-70 మందితోటి మొత్తం రోడ్లన్నీ నిండిపోయినాయి. ఇడికి మేము అంటే ఇట్లా ఉంటదిగా మిద్దె మీదకి ఎక్కడానికి వీలు లేకుండా పోయింది. ఇంకా అటు ఇట్లా చేసి మేము ఎక్కినాం. నా అధ్యక్షతనే సభ అయింది. అట్లా ఇప్పుడు ఎన్టీ రామారావుకు పర్వతనేని ఉపేంద్ర గారు అప్పుడు ఈజ్ టు కోఆర్డినేట్. ఓకే, మొత్తం ఆయనే చూసిందా సార్? లగడపాటి రాజగోపాల్ మామ చేసేవాడు. చాలా అంటే మంచి వ్యక్తి చేసేవాడు. అప్పుడు మనం తెలంగాణలో ఇవన్నీ లేవు. తెలంగాణ అది ఇది అనేది లేదు. ఓకే. అంటే ఒక తెలుగుదేశం వచ్చినాక అంటే నిజంగా చెప్పాలంటే తెలంగాణలోనే ప్రజలు ఆ పార్టీకి ఆదరణ ఎక్కువ లభించింది. ఓకే, తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కువ ఆదరణ, ఎక్కువ మంచిగా ఉన్నది. ఎందుకు మమ్మల్ని ఎన్నిసార్లు గెలిపించారు? కంచుకోట కదా సార్ తెలంగాణలో టీడీపీకి? కంచుకోటనే. మొన్న తెలంగాణలో కాంగ్రెస్ గెలిచే వరకు కూడా ఎప్పుడు మెజారిటీ సీట్లు రాలే అంట కాంగ్రెస్ కి తెలంగాణలో. ఎప్పుడు రాలే. మన కూడా బొటాబొట్టి మెజారిటీ కదా ఈడ వచ్చింది. ఓకే. నార్గాన్లో 30 ఏళ్ళు దాన్ని దొక్కి పెట్టింటి నేను. మళ్ళీ నేను దాంట్లో చేరినాక ఇప్పుడు లేచి కూర్చున్నది. మీరు కనవండి నాగర్ కర్నూలు కాంగ్రెస్ కనవండి ఉంటుండేనా సార్? అంటే ఒక పార్టీ పట్ల కమిట్మెంట్ అప్పట్లో రాజకీయ నాయకులకి. ఇప్పుడు తెలుగుదేశం అంటే మేము చాలా గౌరవంగా పార్టీని చూసుకునేది. పార్టీ మీటింగ్లు విలేజ్ లెవెల్కి వెళ్ళి తాలూకా లెవెల్, ఒక మండల్ లెవెల్ అంత మీటింగ్స్ ఉండేది రెగ్యులర్గా. మహానాడు జరుపుకునేది. చాలా సిస్టమేటిక్గా పార్టీని నడిపిండు ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆనాడు ఉన్న అందరు. తల్లిలాగా భావిస్తుండే పార్టీని. పార్టీ వాజ్ అంటే సుప్రీం. ఇంకోటి ఎన్టీ రామారావు ఎన్నడూ ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా పరిపాలన చేశాడు రామారావు గారు. ఎందుకంటే అచ్చంపేట్ల మహేంద్రనాథ్ గారి బండ్లు తిరిగేటుంటాయి కదా జీపులు. అప్పుడు మండలానికి జీపు అట్లా పెట్టుకునేది. అంతా కొన్నిసార్లు 2-3 జీపులతోటే ఎలక్షన్ అయిపోయేది. అట్లా ఆయన ఇబ్బంది పడుతున్నాడు. అంటే 10,000 రూపాయలు ఇవి వారికి ముట్ట చెప్పండి అని ఇచ్చిండు. పార్టీ ఫండ్ కాదు, ఎన్టీ రామారావు. అంటే మీకు ఏమైనా ఇబ్బంది అంటే ఏం లేదు సార్ అన్న. ఆయనకు నేను పోయి ఇచ్చిన అవే ఎక్కువ. చాలా సంతోషపడ్డాడు. 10 లక్షలు సార్? ఏం 10 లక్షలు ఎందుకైతాయా? ఇప్పుడు 10,000 అప్పుడున్న సంఖ్యకు ఇప్పుడున్న సంఖ్యకు ఓటర్ల సంఖ్య ఎంత పెరిగింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.